ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. పూజ పూజ ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? చాలా దుఃఖంతో ఇక్కడికి వచ్చాం, చాలా కలవరంతో ఇక్కడికి వచ్చాం. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. దేవుడు చెబుతున్నాడు, పూజ ఈ 2026 లో నువ్వు దేని కొరకు ప్రార్థించావో దానిని నీ కొరకు ఇవ్వడానికి దేవుడు కదులుతున్న సంవత్సరం. అయ్య బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఏంటి నీ సమస్య? గర్భఫలం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, పూజ ఈ మొదటి ఆరాధనలో మొదటగా నిన్ను దేవుడు తాకుతున్నాడు. మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. నీ గర్భం తెరవబడుతుంది. నేను ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో ఉన్న కొరత దేవుడు తీసివేయబోతున్నాడు. గర్భము తెరబడును గాక. ఏందిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. గర్భాశయము తెరవబడి ఇదిగో కన్సువగును గాక. గాడిది గుడ్డేం కాదు. పూజను చూడండి, అందరూ ఒకసారి పూజను చూడండి. పూజ ముఖాన్ని గుర్తుపట్టుకోండి. ఎందుకు ముఖాన్ని గుర్తుపట్టమంటున్నారంటే మరలా కన్సువ ఇక్కడికి వస్తుంది, మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. ఏంటి బాబన్న ఇంకోసారి సరే మంచిదిలే, థ్యాంక్ యూ. పొట్టోడికి దోలు తీరిపోయింది. యేసు ఎక్కడ ఉన్నాడు? వీడెంటర్ అవుతున్నాడేంటి? యేసు ఎక్కడ ఉన్నాడు? మా పీసు ఎక్కడ ఉన్నాడు? ఈ సందుల్లోనే తిరుగుతున్నాడు. చెక్కలెక్కలేక మేకులు పిక్కోలేక ఏడుస్తూనే కారుస్తున్నాడు. అమ్మాయి ఏం టార్చర్. మొత్తం మంట కలిసిపోయింది. అంటే హల్లెలూయా, అంటే ఆమేనయ్యా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ అంటే ఇమ్మానుయేలు, ఈ అంటే ఈవులను తెచ్చేవాడు. ఏమంటున్నావురా నువ్వు? ఊ అంటే ఉన్నత దేవుడు, ఊ అంటే ఊగో కిందనవాడు. చెప్పించి కొడతా ఏదో కామెడీలు చేస్తే. ఏంటి ఎటువంటి శిల, ఏంటి ఏకాంగులకు సహాయుడు, అయ్యంటే ఐశ్వర్యం. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఓ అంటే ఓదార్చేవాడు, అవ్వు అంటే అవునని దేవుడు, అమ్మంటే అమ్మగా ఆదరించేవాడు. ఇదిరా పాట. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఏంది ఇదే? చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారై. మా మదర్ చనిపోయిందని మా అమ్మమ్మ వాళ్ళందరూ ఏడుస్తున్నారు నన్ను చూడడానికి వచ్చి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మా మావయ్య అన్నాను, మావయ్య కనీసం కారు తీసుకెళ్ళండి మావయ్య, హాస్పిటల్ తీసుకెళ్దాం అంటేని. అప్పుడు మా మావయ్య అన్నారు, పిచ్చట్ నీకు చనిపోయిందని డాక్టర్ డిక్లేర్ చేశాడు కదా, నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని చెప్పేసాను. మొత్తం మీద కారులో ఎక్కించుకుని, కారు ఒకటి తీసుకొచ్చారు, కారులో ఎక్కించుకుని అక్కడ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, చేయి చూసి, లేదండి వద్దు తీసుకెళ్ళిపోండి అన్నాడు. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. తీసుకెళ్ళిపోండి అంటే నేను ఆయన బ్రతిమలాడేస్తున్నాను, సార్ ప్లీజ్ సార్ ట్రీట్మెంట్ సార్, బ్రతికితే సార్ అని. మొత్తం మీద బెడ్ మీద పడుకోబెట్టారు లోపల ఎమర్జెన్సీలో. ఏం జరిగింది? నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను, భయంకరమైన వెలుగు హాస్పిటల్లోకి ఎలా దిగిందనమాట. దిగి ఆ వెలుగు జస్ట్ మా మదర్ ని అలా కమ్మి మళ్ళా వెళ్ళిపోయింది. ఆ వెలుగు జస్ట్ మా మదర్ ని అలా కమ్మి మళ్ళా వెళ్ళిపోయింది. అరే ఏంద్రా, ఒక 1 hour కి మొత్తం మీద పల్స్ అది కొంచెం నార్మల్ కి వచ్చిందని చెప్పేసి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో.
ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా